అయితే ఇంకొకటి అంటే మనం ఒక ఇల్లు తీసుకున్నాం. ఇల్లు కొనుక్కున్నప్పుడు అప్పు తీసుకున్నాం. ఆ అప్పు సరిగ్గా తీర్చట్లేదు. కాబట్టి మన దగ్గర అంటే అప్పు డబ్బులు కట్టేస్తాం ఎప్పటికప్పుడు. కానీ అదే ఇంటి మీద మళ్ళీ అప్పు అడిగినప్పుడు కొంత దాని మీద అప్‌గ్రేడేషన్ లోన్ ఉంటది తప్పించి అంటే దానికి మళ్ళీ అదనపు లోన్ వస్తుంది తప్పించి ఎక్స్‌ట్రా లోన్ రాదు. కాబట్టి ఇప్పుడు ఆహ్, రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఆట ఆడుతోందా? ఏంటంటే పన్నుల కోసం అని చెప్పేసేసి అప్పుల కోసం అని చెప్పేసి ఒక కొత్త సంస్థని సృష్టించి మళ్ళీ అప్పులు వసూలు చేయడానికి రెడీ అవుతోంది అన్నటువంటి కోణాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అప్పులు ఆ విధంగా పెంచుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని. దానికోసమని ఒక కొత్త సంస్థని సృష్టించారు. ఆ సంస్థ ద్వారా ఈ అప్పులు తీసుకోబోతున్నారు అన్నటువంటి పాయింట్‌ని హైలైట్ చేసింది. ఇప్పటికే 3,00,000 కోట్లు అని హైలైట్ చేస్తున్నటువంటి పత్రిక ఈ కాన్సెప్ట్‌ని పెద్ద ఎత్తున టచ్ చేసుకొచ్చింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి అప్పుల కోసం ఒక కొత్త కంపెనీని సృష్టించారు. ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్నటువంటి పేరుతో 7,500 కోట్ల రుణాల కోసం ఏపీఐఏసీ ఆస్తులతోనే ఈ కొత్త కంపెనీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది మరో కంపెనీ ఏర్పాటు చేసి ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్యుల ఆమోదం తెలిపడంతో ఏర్పడింది. ఇది రాష్ట్రంలో సరుకు రవాణా వ్యవస్థ లాజిస్టిక్స్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడం కోసం ఈ కొత్త కంపెనీని ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వులు చూపించారు. రాష్ట్రంలో రహదారులు, గిడ్డంగులు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, అంతర్గత జల రవాణాకు చెందిన అన్ని ఆస్తుల్ని ఈ కొత్త కంపెనీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ మారిటైమ్ బోర్డు, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీలని ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హోల్డింగ్ కంపెనీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ సంస్థలు ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీలు ఎస్పీవీలు కూడా ఈ ఏపీఎల్ఐసిఎస్సి పరిధిలోకి వస్తాయని ఆ ఉత్తర్వులు పేర్కొన్నారు. తక్కువ వడ్డీ రేటుకు దీర్ఘకాలిక రుణాలు సేకరించడం ద్వారా పీపీపీ విధానంలో మౌలిక వస్తువులను అభివృద్ధి చేస్తారు. విభాగాలకు చెందినటువంటి శాఖాధిపతులంతా ఏపీఎల్ఐఎన్సిలో సభ్యులుగా ఉంటారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.